నేను ఈ భూమిని దత్తత తీసుకుంటున్నాను. అమ్మాయి, ఆరాటపు పెళ్లి కొడుకు పేరంటాల వెంట పడ్డాడు అని వెనకటికొక సామెతుందిలే. ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చింది? అలాంటవేంటమ్మాయి? ఆ గగన్ గాడు ఆరాటంగా భూమిని పెళ్లి చేసుకుందామని వచ్చేశాడు. అల్లుడు గారు పేరంటంగా భూమిని దత్తత తీసుకుంటాను అని శపథం చేశాడు. దత్తత అంటే సొంత కూతురు అయిపోవటమే అమ్మాయి. విచిత్రంగా సొంత కూతురు అయిపోతోంది. మరి దెబ్బ పడేది నీకే కదమ్మాయి. అవును పిన్ని. ఆపాలి, ఈ దత్తతని ఎలాగైనా ఆపాలి. ఆపాలి. చూడా పాపు, ఫస్ట్ నేను చెప్పేదే సరిగ్గా విను. నేనెవరి మాట విన్ను. నా బావతో నేను వెళ్ళిపోతాను. ఒక్కటి పీకానంటేనా పిచ్చిదల్లా చేస్తున్నావు. ముందు చెప్పింది వినడం నేర్చుకో. వాడు నీ కోసం, నీ ప్రేమ కోసం రాలేదు. వాడు ప్రేమించింది భూమిని. భూమిని తీసుకెళ్తామని వచ్చాడు. అబద్ధం. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఇదే నిజం. నీకోసం వచ్చేలా ఉంటే ఈ పాటికి నీతో పాటు వాణ్ణి కలిపి మీ డాడీ చంపేస్తుండేవారు. అప్పటికి వాడమ్మ శారదా వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావని నూరు పోయాలని చూసింది. లేదని కవర్ చేసుకోలేక చచ్చాననుకో. నిజమా గోరింటాకు? అమ్మెప్పుడు తన పిల్లలకు అబద్ధం చెప్పదు. వాళ్ల మేలే కోరుతుంది. అర్థం చేసుకోవే నా బంగారు తల్లి. చూడు, వాణ్ణి నిన్ను ప్రేమించటం లేదు. పోయింది. ఈ రోజు ఆయన దత్తత తీసుకుంటున్నా అనేసరికి పరాయి వాళ్ళం కాదు, పరిచయమే లేని వాళ్ళం అయిపోయాం. దత్తత తీసుకుంటే నిజంగా ఆయన తండ్రి అయిపోతాడా? పూరి తప్పు. అది కాదన్నయ్య. ఆవేశంలో అనే మాట అనర్థాలకు దారి తీస్తుంది. చెప్పేది విను. మనది కాదు అనుకున్నప్పుడు మనకొచ్చే ఉక్రోషం ఉంటుందే, అదే అదే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. నిన్నటి వరకు బాగుండాలి అనుకునే భూమిని ఈరోజు రోడ్డు మీద పడిపోవాలంటున్నావే, అది కరెక్టేనా? అది కాదన్నయ్య. నో. తప్పుగా నోరు జారినప్పుడు తప్పని ఒప్పుకోవాలి. సే సారీ. సారీ చెప్పాలా? ఎవరికన్నయ్యా? నిన్ను కాదనుకున్న ఆ భూమిక, ఇంకా ఆ భూమిని సపోర్ట్ చేస్తున్నా నీకా?
పూరి, నా మీద నీకున్న ప్రేమ అర్థమవుతుందమ్మా. కానీ తప్పుగా మాట్లాడినప్పుడు ఎవరికో కాదు, మనకి మనమే సారీ చెప్పుకోవాలి. దట్స్ వేర్ అవర్ క్యారెక్టర్ బిల్డ్స్. ఇప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు అనుకో, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఏమో నాకు తెలీదు. ఫ్రెండ్గా అబ్బాయి అంటే నీకు ఇష్టమే, కానీ పెళ్లి చేసుకునే అంత ఇష్టం కాదు. అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? లేదు, చేయను. ఈరోజు భూమి చేసింది కూడా అదే. తనంటే ఇష్టం అని చెప్పే హక్కు నాకెలా ఉందో, ఇష్టం లేదని చెప్పే హక్కు తనకు అలానే ఉంది. లేదని చెప్పడంతో తన క్యారెక్టర్ మారిపోదు పూరి. అదే భూమి, అదే మంచితనం. కానీ అన్నయ్య, పూరి, నువ్వేమంటున్నావో నాకు అర్థమవుతుంది. ప్రేమించిన అమ్మాయి కాదంటే బ్రతకలేని బలహీనుడు కాదమ్మా నీ అన్నయ్య.